భూ సమీకరణ విషయంలో అమరావతి లాంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, కొన్ని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ప్రజలకు మేలు జరిగేలా మేము ప్రజల్ని అవేర్‌నెస్ చేస్తున్నామని అంటున్నారు. పార్టీ పెట్టబోతున్నారు. మీరు పెట్టబోయే పార్టీ విధి విధానాలు ఎలా ఉండబోతా ఉన్నాయి? మీ లక్ష్యం ఏంటి? ఏ విధంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంది? వివరాలన్నీ మీకు ఇంత ఎర్లీగా చెప్పలేను కానీ బ్రాడ్గా చెప్పగలిగింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పార్టీలకు భిన్నంగా అయితే ఉంటుంది. అండ్ ఒక ఆచరణీయమైన చేయగలిగినటువంటి రాష్ట్రానికి ప్రజలకి దీర్ఘకాలికంగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమంతో ముందుకు వస్తాం. ఎజెండా మేనిఫెస్టో తయారు చేసే పనిలో ఉన్నాం. మేము ముందుకొచ్చినాడు ఈ వివరాలు అన్నీ చెప్తాం, అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాం. మళ్ళీ మీరు కావాలంటే మీరు ఇంకొకసారి ఇంటర్వ్యూ చేద్దరు కానీ దాని మీద మీరు ప్రతి మాట గుచ్చి మమ్మల్ని అడగచ్చు. వివరాలు ఇప్పుడే మీకు చెప్పలేము, ఎందుకంటే మేమే ఇంక ఫైనలైజ్ చేయాలి. సో రాజకీయ పార్టీని నడపడం, పెట్టడం ఎంత ఈజీ కానీ నడపడం కష్టం. కానీ ఏవి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టి నడపబోతున్నారు అంటే దాని వెనుక ఆర్థిక శక్తులు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ఆర్థిక శక్తులు ఎవరు అనేది దాంతో పాటు టీడీపీ వాళ్ళు ఫండింగ్ చేస్తారేమో అనేటువంటి అపోహ కావచ్చు, ఆరోపణ కావచ్చు కూడా ఉన్నాయి. దానికి ఏం సమాధానం? నేను ఈ అపోహ పడే వాళ్ళని, ఆరోపణ చేసే వాళ్ళని తప్పు పట్టను. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు ఎంత కలుషితం అయిపోయినాయో, ఎంత డబ్బు ఆధారితంగా ఉన్నాయో అనేది ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ సందేహాలు రావడాన్ని నేను తప్పు పట్టను. సందేహాలు వాస్తవమే. కానీ నేను నిజాయితీగా ఒక సమాధానం చెప్తాను. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నమ్మమని నేనేం బలవంతం చేయను. ఎందుకంటే మీరు చాలామంది వెధవలను చూశారు. మీరు నన్ను నమ్మమని అడిగే నైతిక హక్కు రాజకీయాలు కోల్పోయింది. ఏ రోజున ఎప్పుడో కోల్పోయింది. నా నిజాయితీ అయిన సమాధానం ఏంటంటే రాజకీయ పార్టీని నడపడానికి కావాల్సింది డబ్బు కాదు, సరైనటువంటి ఆలోచనలు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ. సరైనటువంటి ఆలోచనలకు డబ్బు ఖర్చు కాదు, బుర్ర కావాలి, బుర్ర ఉండాలి, ఏకీభవించే మనుషులు ఉండాలి. మేము మా ఆలోచనలతో మీ ముందుకు వస్తాం. దానికి ఏం డబ్బు ఖర్చు కాదు. మీకు ఇష్టమైతే నమ్మండి, ఇష్టమైతే మమ్మల్ని ప్రోత్సహించండి. దానికి మీకేం డబ్బు ఖర్చు కాదు. డబ్బు ఖర్చు అయ్యే రాజకీయాలు మేము చేయబోవడం లేదు. అట్లా అని చెప్పి కాఫీ టిఫిన్లకి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి, లేకపోతే పార్టీ ఆఫీస్ రెంటు, కరెంటు బిల్లులకి కనీసం అయితే ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చుల వరకు మేము ప్రజల నుంచి, దాతల నుంచి సేకరించగలం. అంటే ఏమీ ఆశించకుండా ఇచ్చే దాతల నుంచి సేకరించగలమనే నమ్మకంతో ముందుకు పోతున్నాం. అంతే తప్ప మేము ఒక 10 కోట్లో 20 కోట్లో ఫండ్ పెట్టుకుని బయలుదేరట్లా. జీరో నుంచి బయలుదేరాం. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నాకేమి నమ్మమని కూడా నేను చెప్పట్లా. బట్ నిజాయితీగా నా సమాధానం అయితే ఇది. రెండవది, మా వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో ఆర్థిక సాయం చేస్తున్నారు అన్న పుకార్లని మీరు నమ్మక్కర్లేదు. ఆ పుకారు మీ మైండ్లో కూడా ఉంచుకోక్కర్లేదు. ఎందుకంటే అది వాస్తవం కాదు. అది వాస్తవం కాదు. అంత డబ్బు అసలు అవసరం లేదు రాజకీయాలు ఆడడానికి. అంటే కానీ ఈ క్లీన్ పాలిటిక్స్ అనేటివి సాధ్యమైతే అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? మీరు యంగ్స్టర్ అండి, మీరు 30sలో ఉన్నారు. సాధ్యపడతాయనే ఆశ లేకపోతే అసలు ఎట్లా బతుకుతాం? ఈ చూస్తున్నాం కదా సార్, కింద చూస్తున్నారు. అందుకనే బీ ప్రిపేర్ టు సీ ఎ సర్ప్రైజ్. మీరే సర్ప్రైజ్ అవుతారు. ఓ ఇది కూడా పాసిబుల్ అని. అవుతుంది, ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది.